టేస్టీ బీరకాయ పచ్చడి చేసుకునేద్దాం పదండి. వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఏంటి 2 పచ్చళ్ళు ఉన్నాయని చూస్తున్నారా? 2 బీరకాయ పచ్చళ్ళే. ఒకటి బీరకాయ పచ్చడి, ఒకటి బీరకాయ పొట్టు పచ్చడి. ఎలా చేసుకుందామో చూపిస్తాను రండి. 2 బీరకాయలు తీసుకున్నాను, అందుకోసము దాన్ని పీల్ చేసుకుంటున్నాను. పీల్ చేసుకుని శుభ్రంగా చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఒక కోత వచ్చి ఇంట్లోకి వచ్చి బీరకాయ తీసుకెళ్ళిపోయింది. చూపిస్తాను పదండి. చూడండి ఎలా తింటుందో. కొద్దిగా ఏమారితే చాలు ఇంట్లోకి వచ్చి అన్నీ ఎత్తుకెళ్ళిపోతాయి. అందుకే ఎప్పుడు తలుపేసే పెడతాము ఇంట్లో. క్లీన్ చేసి పెట్టుకున్నాను. 2 కలిపి ఒకేసారి చేద్దామని. దానికి సరిపడా టమాటాలు, 2 పెద్ద టమాటాలు, సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. పల్లీలు కొద్దిగా సరిపడా, చూడండి ఎన్ని వేసుకున్నాను క్వాంటిటీ. తర్వాత ఒక సైడ్ అన్నం పెట్టుకునేసాను. తర్వాత పెనం పెట్టుకున్నాను, గ్యాస్ వెలిగించుకొని. నువ్వులు కొద్దిగా వేయించుకున్నాను. నువ్వులు వేస్తే కొద్దిగా టేస్టీగా ఉంటుందని నువ్వులు వేయించుకున్నాము. తర్వాత పల్లీలు వేయించుకొని, తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, తెల్లగడ్డపాయలు వేసుకున్నాను. బాగా వేయించుకొని పచ్చెనగపప్పు వేసుకోవాలి. బాగా వేయించుకొని తర్వాత పక్కన పెట్టుకున్నాను తీసుకొని. తర్వాత దాంట్లోనే బీరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. బాగా వేయించుకొని కొద్దిగా చింతపండు, టమాటా ముక్కలు వేసుకొని వేయించుకున్నాను. తర్వాత పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి. తర్వాత కొద్దిసేపు ప్లేట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగాక పక్కన తీసి పెట్టుకుందాము. అందులోనే తర్వాత పొట్టు ఉంది కదా, పొట్టు వేసుకొని మిగిలిన టమాటాలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేయించుకుందాము. కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. చింతపండు కొద్దిగా వేసుకుందాము, టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు. తర్వాత మిక్సీ జార్లో చల్లారబెట్టుకున్నాక కొద్దిగా సరిపడా మిర్చి మాత్రమే దీనికి బీరకాయ పచ్చడికి వేసుకుందాం, మిగిలిన దానికి వేసుకుందాం. కొద్దిగా పల్లీలు, వేసుకొని చట్నీ వేసుకుందాము. ఫస్ట్ అవి వేసుకొని పచ్చిమిరపకాయ వేయినాక తర్వాత బీరకాయ వేసుకుందాం. మిక్సీ పట్టుకున్నాము. కొంచెం బరగ్గా పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. తర్వాత మిగిలిన చట్నీ కోసము, పొట్టు చట్నీ కోసము మిగిలిన పచ్చిమిర్చి, బీరకాయ పొట్టు వేయించుకున్నది తీసేసుకొని కొద్దిగా పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. తర్వాత పోపు వేసుకొని కలుపుకొని 2 మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.